హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతో యూనివర్సిటీకి పెట్టినటువంటి రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని వీళ్ళు నీట్ కట్ ఆఫ్ స్కోర్ ను తగ్గిస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు నవంబర్ 16వ తారీఖున ఈ నోటిఫికేషన్స్ చూడొచ్చు. సో ఈ 3 నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇప్పటి వరకు ఎవరైతే అసలు రిజిస్టర్ చేసుకోలేదో ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఆల్రెడీ అప్లై చేసుకొని అంటే రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు మరలా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాగే ఇక్కడ కన్వీనర్ కోటాకి వేరే ఏ ఇతర స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకున్నటువంటి అవకాశం లేదు. కాకపోతే ఏపీ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ అలాగే ఏపీ స్టేట్ కి నాన్ లోకల్ స్టేటస్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డొమిసైల్ బేస్డ్ లేదా పేరెంట్స్ ఎడ్యుకేషన్ బేస్డ్ వాళ్ళ వరకు మాత్రమే ఈ ఆయుష్ కోర్సెస్ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈ నీట్ కట్ ఆఫ్ స్కోర్ ని తగ్గిస్తూ రివైజ్డ్ కట్ ఆఫ్ స్కోర్ ని ఇక్కడ మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ లేదా ఓసీ క్యాండిడేట్స్ అంటారు. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇంతకు ముందు అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ స్కోర్ ని బేస్ చేసుకున్నట్లయితే 50th పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉండాలి స్టూడెంట్ కి. అలాగే స్కోరు వచ్చేసి 162 మార్కులు ఉండాలి. దీన్ని రివైజ్ చేస్తూ ఇప్పుడు 112 మార్కులకి తగ్గించారు. సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఆయుష్ కోర్స్ అడ్మిషన్ పొందడానికి ఏపీ స్టేట్ లో 112 కి కట్ ఆఫ్ రెడ్యూస్ అయింది. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీస్ ఆఫ్ దీస్ 3 కేటగిరీస్ స్టూడెంట్స్ కి మినిమం 40th పర్సెంటేజ్ ఇంతకు ముందు ఇచ్చిన దాని ప్రకారంగా కానీ ఇప్పుడు దీన్ని రివైజ్ చేస్తూ 87 మార్కులకి తగ్గించేశారు. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 99 కట్ ఆఫ్ స్కోర్ ఉంది. ఇక్కడ మనం ఓన్లీ రైట్ సైడ్ ఉన్నటువంటి స్కోర్ ని మాత్రమే చూసుకోవాలి. సో ఆయుష్ కోర్సులో అడ్మిషన్ పొందాలి అనుకునే వాళ్ళు ఈ కట్ ఆఫ్ స్కోర్ కలిగి ఉంటే ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఓసీ, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ 2950 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 2360 రూపాయలు. సో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా నవంబర్ 16వ తారీఖు రాత్రి 9 గంటల నుండి నవంబర్ 18వ తారీఖు రాత్రి 9 గంటల వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తూ ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్ లో. క్యాండిడేట్స్ హూజ్ నేమ్స్ ఆర్ ఫౌండ్ in the final list of ineligible candidates are not eligible to participate under this notification అన్నారు. అంటే ఏఏసిసిసి అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ లో అక్కడ ఎవరి పేరైతే ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్ లో ఉందో ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు అని చెప్తున్నారు. అంతేకాదండి, ఇక్కడ మీరు చూసినట్లయితే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్, సేమ్ డేట్స్ అండ్ టైం మెన్షన్ చేశారు. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఫీజు మాత్రమే డిఫరెన్స్ అండి. ఇక్కడ అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ ఆల్ ది కేటగిరీ స్టూడెంట్స్ 3540 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా సేమ్ 112, 87, 99. సో ఎవరైతే ఆయుష్ కోర్స్ కి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ లింక్ ద్వారా మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ లింక్స్ ఇచ్చారండి. ఈ లింక్ ని మీరు జస్ట్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్, డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అండ్ ఫీ పేమెంట్ చేసి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ ద్వారా కేవలము ఏపీలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ లో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ ఆల్ ఇండియా కోటా కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారా మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 నోటిఫికేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో నవంబర్ 16వ తారీఖున మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఈ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీలో అప్లై చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.